ఐసయా చాప్టర్ 54 వర్స్ 2-3. దేశమనడి గుడారపు స్థలమును విశాలపరచుము. దేశమనడి గుడారపు నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము. దేశమనడి గుడారపు తెరల త్రాళ్లను పొడుగు చేసి వాటిపై నీ మేకులను దిగగొట్టుము. ప్రపంచ పటములో కుడివైపునకు ఎడమవైపునకు నీవు వ్యాపించెదవు. ప్రపంచ పటములో కుడివైపునకు ఎడమవైపునకు నీవు వ్యాపించెదవు. నీ సంతానము అన్యజనముల దేశములను స్వాధీనపరుచుకొనును. పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును అని వాక్యము చెప్పుచున్న మాట, దేవుడు తెలిపిన మాట. ఐసయా చాప్టర్ 54 వర్స్ 2-3 వాక్యము మర్మంగా ఉంది. ఇది మర్మంగా ఆ మర్మమును నాకు తెలియపరిస్తే నేను చెప్తున్నాను. ఇది ఐసయా చాప్టర్ 54 వర్స్ 2-3 వాక్యం సెలవిస్తుంది. ఆ వాక్యం ఎలా ఉంది? మర్మంగా ఉంది. దేవుని ఆత్మ ద్వారా మనము ఆ మర్మమును తెలుసుకొనగలము. ఐసయా మొత్తం చాప్టర్ మొత్తం మర్మంగా ఉంటుంది. దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందో ఆ మర్మము యొక్క జ్ఞానము తెలుసుకొనగలరు.